మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారం మీ అందరితోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత జోసెప్ప గారి విశ్వాసులారా, భక్తులారా, తండ్రి ఒక కుటుంబానికి ఎంత ప్రాముఖ్యమో మనకందరికీ తెలుసు. ఒక కుటుంబంలో తండ్రి లేడంటే ఆ బాధలు ఎలా ఉంటాయో తల్లికి బిడ్డలకు బాగా తెలుసు. సహోదరి సహోదరులారా, ఈనాడు మన శ్రీ సభకు తండ్రిగా ఉన్నటువంటి పునీత యోసేపు గారి యొక్క మహోత్సవాన్ని ఈ సందర్భంలో మనమందరం గర్వపడాలి. ఏ దుష్టాత్మలు, ఏ దుష్ట శక్తులు కూడా అతని యొక్క కుటుంబాన్ని తాకలేవు. ఇది సత్యం. అందుకనే శ్రీ సభ ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎటు చెక్కు చెదరకుండా దృఢముగా బలముగా నిలబడి ఉంది సహోదరి సహోదరులారా. ఎందుకంటే తండ్రి యొక్క ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తండ్రి ప్రార్థన కూడా అంతే ప్రాముఖ్యము. మరి మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి తండ్రి కోసం ప్రార్థన చేద్దాం. మనకు తెలిసి తెలియకుండానే నిశ్శబ్దముగా మన కుటుంబం కోసము కష్టపడే తండ్రులు ఎంతోమంది ఉన్నారు. కనుక ఈనాడు ప్రత్యేక విధముగా మన నాన్న కోసం ప్రార్థన చేద్దాం. ఇక దివ్యబలి పూజని గట్టిగా నెరవేర్చుటకు మనం చేసిన పాపములను ప్రభు చెంత ఒప్పుకుందాము.
మనసులకు అందుడనే నైతిని నీ సన్నిధి విరచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ. సర్వశక్తిగల సర్వేశ్వరమునకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, యేసువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. దేవుని తేజునికి మహిమ 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 భూమిలో మంచి మనసులకు శాంతి సమాధానము భూమిలో దేవుని తేజునికి మహిమ 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 భూమిలో మంచి మనసులకు శాంతి సమాధానము మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా gloria 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 దేవుని తేజునికి మహిమ 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 భూమిలో మంచి మనసులకు శాంతి సమాధానము వారైన సర్వేశ్వర పరలోకముల మహారాజా సర్వశక్తి గల పరమ పిత సకలము పాలించు సర్వోన్నత ఏలిన వారైన సర్వేశ్వర పరలోకముల మహారాజా సర్వశక్తి గల పరమ పిత సకలము పాలించు సర్వోన్నత మహిమా మహిమా నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా 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 నీకే మహిమా gloria 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 gloria
ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరం, లోకరక్షకుడు మా ప్రభువైన యేసును పునీత యేసు నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణ ప్రారంభ దశనం విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యేసు విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యమును వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉన్నట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి ఏకగమన జీవించి పరిపాలించు మా నాథుడైన యేసుక్రీస్తుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 10 వచనము వరకు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 10 వచనము వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకుంటుని. ప్రభువైన దేవా, నీవు మహిమాత్ముడవు. నీ ఆజ్ఞలను అనుసరించి జీవించే వారి ఎడల నీ నిబంధనను నీ కృపను పాటింతువు. మేము నీ దాసులకు ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజ్యకులను మా అధిపతులను మా తండ్రులకును యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను విధులను అనుసరించుటకు మాని పాపములను దుష్టులమై చెడుగా ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభు, నీవు నీతిమంతుడవు, కానీ మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయలోను యెరూషలేములోను నివసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూర దేశములకును దగ్గరి దేశములకును చెల్లాచెదరు చేసిన వారిని ఈ అవమానకే చెల్లును. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి అన్యాయముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయ చూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభువైన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి, కానీ మేము నీ మాట వినమైతివి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Yes,
ఎన్నెన్నో అవమానాలు ఎదురైనను నీ ప్రేమను విడిచి పోలేదయా ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ వీచు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ వీచు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా నన్నుడను నీవయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా సదాకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా నీ మూలత హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 3 నుండి 12 వరకు. దీనాత్ముల ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తుల ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రుల ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులుగా వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయుల ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయ ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మాత్మ హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తల సైతము ప్రజలట్టే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపరుడు, మహా ఆనందపరుడు. ఇది ప్రభు విశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథనందు పెట్టబట్టి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ అష్టభాగ్యాలు ప్రభువు మొదటిసారిగా తన పరిచర్యలో భాగమే. మత్తయి సువార్త ప్రకారము ఇది క్రీస్తునాథుడు మొదటి ప్రసంగం, కొండపైన ఏర్పరిచినటువంటి మొదటి ప్రసంగం. ఒక విధంగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఇలాంటి గొప్ప వాక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యొక్క యేసు ప్రభువుకు అలాంటి గొప్ప వాక్కులు ఎలాగొచ్చాయనుకుంటే, నేను ఆలోచన చేస్తూ నాకు అర్థమైంది ఏంటంటే, ఇది తండ్రి నుండి కుమారునికి పారంపర్యంగా వచ్చినటువంటి వాక్కులని నేను
బలముగా విశ్వసిస్తున్న సహోదరి సహోదరులారా, తండ్రి నుండి కుమారునికి పారంపర్యంగా వచ్చినటువంటి ఈ యొక్క గుణాలని, ఇలాంటి గొప్ప గుణాలు ఎక్కడి నుంచి వస్తాయంటే అతని యొక్క జీవిత విధానం ద్వారా తండ్రి నుండి నేర్చుకున్నటువంటి ఆ గొప్ప సూక్తులని. అందుకని ప్రభు చెప్తున్నాడు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఇక్కడ బహుశా ఇలాంటి గొప్ప సుగుణాన్ని తన తండ్రి నుండి నేర్చుకుని వింటాడేమో. అందుకని చెప్తున్నాడు, నా తండ్రిలాగా మీరు కూడా దీనాత్ములుగా ఉండండి. బహుశా ఆ యొక్క పలుకులు ఆ ప్రభు నుండి వచ్చాయంటే తండ్రి నుండి నేర్చుకున్నటువంటి వాక్కులు సహోదరి సహోదరులారా. ఇవి మనమందరికీ తెలుసు. మన యొక్క నడవడిక, మన మాట తీరు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా మనకన్నీ. మనకు మొదటి గురువు ఎవరో తెలుసా? మన తల్లి తండ్రి. అదే విధంగా క్రీస్తునాథునికి మొదటి గురువు సాకుడు తండ్రిగా ఉన్నటువంటి యేసు. తన తండ్రి ద్వారా నేర్చుకున్నటువంటి ఈ యొక్క పలుకులు ఎంత బాగున్నాయి చూడండి. దీనాత్ముల ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తుల ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఇవన్నీ సాక్షాత్ మనము యేసు యొక్క జీవిత చరిత్రను గమనించినట్లయితే కనుక ఆయన యొక్క జీవితంలో ఇవన్నీ కూడా ఆయన అనుభవించారు. అందుకనే చెప్తున్నా, ఈ పాఠాలు, ఈ సూక్తులు తన తండ్రి ద్వారా నేర్చుకున్నాడు అని. యేసు కూర్చునండి, ఎంత దీనము గల హృదయుడో, ఎంత శాంతి గల హృదయుడో, ఎంత నిర్మలము గల హృదయుడో. అందుకనే బైబిల్ గ్రంథంలో సాక్షాత్తు మనం చదువుతున్నాం, యేసపు ఎలాంటివంట? నీతిమంతుడు. మనం చదువుతున్నాము, యేసపు ఎలాంటివంట? నీతిమంతుడు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యుడు, వారు సంతృప్తి పరపబడుదురు. సహోదరి సహోదరులారా, యేసపు నీతివంతమైనటువంటి జీవితాన్ని అతడు జీవించగలిగాడు. సహోదరి సహోదరులారా, ఇంకొక సందర్భంలో ప్రభు అంటున్నాడు, మీరు మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంట? ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిశుల కంటే మీరు నీతివంతమైన జీవితమును జీవించినే తప్ప పరలోక రాజ్యంలో మీకు ఎవరికి కూడా స్థానం లేదు అంటూ ప్రభు చెబుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, నీతివంతమైనటువంటి జీవితానికి అంత అర్థం అనేది ఉంది. కనుక మనం అందరం కూడా ఈనాడు ఆత్మపరిశీలన చేసుకోగలగాలి. తపస్కారంలో మనం అందరం కూడా ప్రభు యొక్క రక్షణ చరిత్రలో మనం పాల్పంచుకుంటున్నాం. మరి అలాంటి భాగ్యమైన సిచ్యువేషన్లో మనకు ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిశుల కంటే నేను ఎలా నా జీవితాన్ని నీతివంతముగా మార్చుకోవాలి? ప్రభు చెప్తున్నాడు, అందరి విధంగా చేస్తున్నారు. ఒకవేళ నువ్వు నిజంగా నీతివంతమైన జీవితాన్ని జీవించాలంటే నువ్వు వారి మాదిరిగా చెయ్యగాకు. ఎలా చేయాలంట? ఉదాహరణకు ప్రార్థన జీవితాన్ని మనము ఆత్మపరిశోధన చేసుకుందాం. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అందరి మాదిరిగా ప్రార్థన చేయవద్దు. ఏ విధంగా మీరు ప్రార్థన చేయాలంట? మీ యొక్క హృదయపు తలుపులు మూసివేసుకొని ఎవరికి కనపడకుండా సాక్షాత్తు దేవుడు గుర్తెరుగుతాడు నీ యొక్క ప్రార్థన. అలాంటి ప్రార్థన నాకు ఇష్టతరముగా ఉంటుంది. అలాంటి ప్రార్థన చేయి. కనుక సహోదరి సహోదరుల, ప్రార్థన ఎలా చేయాలో మనకందరికీ దావీదు మహారాజు జీవిత చరిత్ర బాగా అర్థమవుతుంది. ఒక్కనొక సందర్భంలో దావీదు మహారాజు పాప కారణంగా బిడ్డకు జన్మనిచ్చాడు. తరువాత ఆ యొక్క బిడ్డ అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పాలైతే ప్రభు యొక్క మనసును కలిగించాలని దావీదు మహారాజు ఏం చేశాడో తెలుసా? ఇదిగో, అవును, నేను తప్పుదల చేశాను, కానీ నా తప్పు కారణంగా ఈ యొక్క లోకానికి ఈ యొక్క బిడ్డను నేను తీసుకొని వచ్చాను, కానీ నా పాప కారణంగా నా యొక్క బిడ్డను శిక్షించదు వద్దు ప్రభువా అంటూ ఏం చేశాడో తెలుసా? అతని పైన అతని బట్టలు చించుకొని గోనె కాల్చి దుమ్మును అతని పైన వేసుకొని ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు నా పైన కరుణ చూపుతాడేమో, నా పాపనికి విముక్తిని కాజేస్తాడేమో, నాకు బిడ్డకు తిరిగి మంచి జీవాన్ని ఇస్తాడేమో అనే ఆశకు అతడు 7 దినాలు ప్రార్థన చేశాడు. సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది 7వ దినాన ఏం జరిగింది? ఆ పసికందు మరణించాడు. పసికందు మరణిస్తానే ఆ యొక్క బంట్రోతులకు, ఒక పని మనుషులకు ఈ యొక్క సందేశాన్ని రాజుకు ఎలా చెప్పాలో ఎవరికి అర్థం కావడం. పోతే రాజు ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం చేస్తాడో, ఒక దిక్కు చూడని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ధైర్యం చేసి ఆ యొక్క భటులు
దావీదు మహారాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి సన్నివేశాన్ని అందజేస్తారు. రాజా, ఇక నీకు కుమారుడు చనిపోయాడు అంటే రాజు ఏం చేస్తారంటే వెంటనే అక్కడి నుంచి లేచి వచ్చేసి నేరుగా దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఆ యొక్క బట్టలన్నీ కూడా తీసివేసుకొని స్నానం చేసి తలకు నూనె రాసుకొని మంచి బట్టలు ధరించి డైనింగ్ కలిపి వెళ్తాడంట కూర్చొని భోజనం చేసడానికి. అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇన్ని రోజులు ఈ యొక్క 7 దినాలు ఆ రాజు యొక్క సిచ్యువేషన్ చూస్తే ఘోరం అని, మరి ఇంత మార్పు ఎందుకు వచ్చిందంటే ఆ రాజు పలికిన మాటలు ఇవి ఏంటంటే, ఇంతవరకు నేను ప్రార్థన చేసింది ఏమిటంటే కనుక నా ప్రార్థన దేవుడు ఆలకించాలి, నా పైన కరుణ చూపాలి, ప్రభు యొక్క మనసు మార్చాలి అనే తపనతో నేను ఉపవాస ప్రార్థన చేశాను. ఇక నాకు ప్రార్థన దేవుడు ఆలకించడు. కాకపోతే ఇప్పుడు ప్రభు మాట నేను ఆలకించాలి, ప్రభు సన్నిధిలో నేను కూర్చోవాలి, దేవుని యొక్క మాట ప్రకారం నేను నడవాలి అంటూ అతడు లేచి స్నానం చేసి భోజనం ఆరగించి, ప్రభు ఇప్పుడు నీ చిత్తం ఏమిటో చెప్పు, ఆ చిత్త ప్రకారం నేను నడుచుకునే దానికి సంసిద్ధముగా ఉన్నాను అంటూ దావీదు మహారాజు యొక్క ప్రార్థన విధానము అది. సహోదరులారా, నేను ఎందుకు దావీదు మహారాజును జ్ఞాపకం చేస్తున్నంటే, సాక్షాత్తు యేసేపు కూడా ఇలాంటి ప్రార్థన అలవాటునే నేర్చుకున్నాడు. బాగా గమనించండి, యేసేపు కూడా ఇలాంటి ప్రార్థన అలవర్చుకున్నాడు. కాబట్టి మరియ తల్లి గర్భం దాల్చిందని ఆ యొక్క అంశం యేసేపు తెలియగానే ఏం చేశాడు? సైలెంట్ అయిపోయాడు. దేవుని చిత్తం ఏమిటో అతను చూడగలిగాడు. దేవా, నీ సంకల్పం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో నాకు చూపి ప్రభువా, దాని ప్రకారమే నేను నడుచుకుంటా అంటూ అతడు తనను తానుగా మననం చేసుకొని ధ్యానం చేసుకొని చివరిగా అతను నీతివంతమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. అదే సిచ్యువేషన్లో మనముంటే మనం ఏం చేస్తాం? ఆ యొక్క అంశాన్ని బట్టబలి చేసి దాన్ని ఆ లో ప్రకారముగా ఎన్ని అనర్థాలు రావాలనో, ఎన్ని ఇబ్బందులు రావాలనో, ఎంత శిక్ష రావాలనో అటన్నిటిని కూడా మనము చేసి తీరేవాళ్ళం. కానీ నీతివంతుడు కాబట్టి అతను ఏం చేశాడు? దేవుని యొక్క ప్రణాళికను గుర్తించగలిగాడు. దేవా, నా సంకల్పం కాక, నా ప్రమేయం కాక, నీ ప్రమేయం ఏమిటో, నీ సంకల్పం ఏమిటో నాకు తెలియజే ప్రభువా, దానికి నేను తల ఉంచుతాను, దాన్ని నేను నీ యొక్క ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకొని పోగలుగుతానంటూ అతడు దేవుని యొక్క చిత్తాన్ని అతడు తన యొక్క జీవితంలో తెలుసుకోగలిగాడు. సహోదరులారా, ఇది ప్రార్థన విధానం అంటే. ఇది మనకు అదే విధంగా ఇతరులకు ప్రార్థన వ్యత్యాసం. సహోదరులారా, క్రైస్తవులుగా మొత్తముగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రార్థన చేసే విధానము ఇదే ఉండాలి. ప్రభువా, నా సంకల్పం కాదు, ఇదిగో నాకు ఆశ ఉంది, నాకు ఎన్నెన్నో తలపులు ఉన్నాయి, నాకంటూ ఒక ప్రణాళిక గీసుకున్నా, వీటన్నిటిని నెరవేర్చిన ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా, ఉపవాసం ఉంటున్నా, అన్ని చేస్తూ ఉన్నా, కానీ ఇది కరెక్ట్ కాదు, నిజమో తప్పు నాకు తెలియదు, నీ సంకల్పం ఏమిటో నెరవేర్చు ప్రభు అంటూ మనము చెప్పగలగాలి. సహోదర, అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టతరముగా ఉంటుంది. అది పునీత యేసేపు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సందేశం. ప్రార్థన ఎంత బాగా చేశాడో చూడండి. అలాంటి క్లిష్ట పరిస్థితులలో అతడు దేవునికి అప్పచెప్పగలిగాడు. అందుకనే ఏం చేశాడు? దేవదూత కలలో కనపడి చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ భార్య మరియ పవిత్రాత్మ శక్తి ద్వారా గర్భం దాల్చింది, ఆమెను స్వీకరించేందుకు నువ్వు సందేహించకు. అంటే దేవుని మీద అతడు ఆధారపడడం కారణంగా అతడు యొక్క దైవ దర్శనాన్ని అతడు చూడగలిగాడు. మనము కూడా సహోదరులారా, మనము ఇలాగ ప్రార్థన అలవర్చుకుంటే కనుక ఖచ్చితంగా మనతో కూడా దేవుడు ఈ సందర్భంలో మాట్లాడతాడు. మనం మారుతున్నాము కానీ దేవుని యొక్క ఆలోచన విధానము, దేవుని యొక్క సంకల్పము ఎప్పుడు కూడా మారదు. ఈ యొక్క సత్యాన్ని మనం అందరం కూడా గ్రహించగలగాలి. అలనాడు ఏ విధంగా అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి రీతిగా దేవుడు మన మధ్యలోకి రాగలిగాడంటే, ఈ సందర్భంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే, ఇలాగ మనము దేవుని దర్శించగలిగితే కనుక అలాంటి దేవుడు ఇలాంటి తరుణంలో ఇలాగనే మనకు జవాబిస్తాడు. ఇలాంటి దర్శనాల ద్వారా మనం మాట్లాడతాడు. ఇలాగనే మనకు ఒక మార్గదర్శకాన్ని మన ముందు ఉంచుతాడు. దాన్ని నువ్వు తీసుకొని నీకు జీవితంలో ముందుకు పయనించగలిగితే నీ యొక్క జీవితంలో అద్భుతాలు అన్నట్టు మనము చూడగలుగుతాము.
చేద్దాం సహోదరి సహోదరులారా. కనుక ప్రార్థన చేసే విధానంలో మార్పు రావాలి. ప్రార్థన చేసే విధానంలో మనం ఎప్పుడైతే మార్పు తెచ్చుకుంటామో కొంత యేసేపులాగా మన కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. మన బిడ్డలు కూడా మంచి బిడ్డలుగా తయారు కాగలుగుతారు. మన బిడ్డలు కూడా ఈ యొక్క లోకములో అందరికి మహిమను చేకూర్చే బిడ్డలుగా ఎదగగలుగుతారు. అలాంటి గొప్ప అద్భుతాలు మనకందరికి దేవాది దేవుడు చేసి పెడతారు సహోదరి సహోదరులారా. కనుక ఒక కుటుంబ యజమానిగా ఈనాడు మీరు చేయవలసింది ఏమిటంటే కనుక నీ యొక్క సంకల్పాన్ని నీ ఇష్టానుసారంగా ముందుకు తీసుకొని పోక, ప్రభువా నా కుటుంబం కోసము నేను నీ ముందు సాగిలపడుతూ ఉన్నా, నా బిడ్డ ఆరోగ్యం కోసము నీ ముందు నేను సాగిలపడుతూ ఉన్నా, నా బిడ్డ భవిష్యత్తు కోసము నీ ముందు నేను సాగిలపడుతున్నా అని ఏ విధంగా అయితే దావీదు రాజులాగా నీ యొక్క కుటుంబం కోసం మోకాళ్ళని ప్రార్థించగలుగుతావో అది దీవెనకరముగా ఉంటుంది. అది ప్రార్థన అంటే సహోదరి సహోదరులారా. అలాంటి ప్రార్థన మన బిడ్డల కోసం మనము ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన బిడ్డల కోసము అద్భుతాలు చేయగలుగుతాడు. ఇంకొకటి సహోదరి సహోదరులారా, తపస్కాలం అంటే మన జీవితంలో మనకు వచ్చేదండి నెక్స్ట్ దాన ధర్మాలు. దాన ధర్మాలు అందరూ కూడా చేస్తారు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాను, మీరు దాన ధర్మాలు చేసేది నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేయికి కూడా తెలియకున్నంత రహస్యంగా నువ్వు దాన ధర్మములు చేయండి. కానీ ఏమనుకోవద్దు, నేను మాట్లాడే మాటలు కొన్నిసార్లు మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. మనం చేసే దాన ధర్మాల కోసం మనం ఏం చేస్తున్నాము? డబ్బాలు కొట్టుకుంటున్నాం, పేర్లు రాయించుకుంటున్నాం, అదే పనిగా గురువుల చేత చెప్పించుకుంటున్నాం. ఇది మనం చేసే గొప్ప తప్పు. బాగా గుర్తిరగండి, ఇలాంటి కార్యాలకు మనం పూనుకోకూడదు. ఒకవేళ ఇలాంటి కార్యాలు మనం పూనుకుంటే దాని వల్ల కలిగే ప్రయోజనాలు మన జీవితంలో మనము అనుభవించలేము. ఎందుకంటే ప్రభువే చెప్తూ ఉన్నాడు, నువ్వు దాన ధర్మాలు చేసేటప్పుడు నీ కుడి చేత చేసేది నీ ఎడమ చేయి తెలియకుండా నువ్వు చేయి. అప్పుడు మాత్రమే దానికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. ఒకవేళ గోడల మీద పేరు రాయించుకోవడము, ప్రఖ్యాపన చేయించుకోవడము, ఈ విధంగా చేయించుకుంటే దానికి రావాల్సిన ప్రతిఫలమును నువ్వు ఆ సందర్భంలోనే ప్రజల నొప్పులను పొందుతున్నావు. కాబట్టి దేవుని యొక్క మందలను, దేవుని యొక్క దీవెనలను మనం ఎప్పుడు కూడా అనుభవించలేము. కనుక ఇది వాస్తవం. దేవుడికి మనము ఎన్నెన్నో మంచి కార్యాలు చేస్తున్నాం, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తున్నాం, ఎన్నెన్నో గొప్ప క్రియలు చేస్తున్నాం. కానీ ప్రభు మనల్ని కోరుకునేది ఏంటంటే నువ్వు చేసే యొక్క మంచి క్రియ నీ యొక్క తండ్రికి నీకు మాత్రమే తప్ప ఎవరికి తెలియకూడదు. ఒకవేళ అలాంటి దాన ధర్మాలు, అలాంటి మంచి క్రియలు మనం చేయగలిగితే కనుక దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని నువ్వు వ్యక్తిగతంగా నీ యొక్క అనుగ్రహానికి తగ్గట్టుగా నువ్వు నీ యొక్క జీవితంలో అన్ని పుచ్చుకుంటావు సహోదరి సహోదరుల. కనుక మనం మారాలి, మనం మారి తీరాలి. ఒకవేళ గురువుని మనం చదవని రాసిపడ్డా, ఫాదర్ గారు నా పేరు మీరు చదవద్దు, ఫాదర్ గారు నా పేరు మీరు లిఖించవద్దు, ఇది దేవుని కోసం నేను చేస్తూ ఉన్నా, దేవుని మహిమ కోసం నేను చేస్తూ ఉన్నా అని ఏనాడైతే మనం మంచిగా తీసుకోగలుగుతామో మన దాన ధర్మాలకు మన ఒక విలువ అనేది ఉంటుంది. అంతవరకు మన దాన ధర్మాలు మన ప్రజల ప్రవర్తనతోనే లేకపోతే గురువులు చెప్పే మాటలతోనే నిండిపోతే తప్ప మనము సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క అనుగ్రహాలను మనము పొందలేము సహోదరి సహోదరులారా. అదే విధముగా చివరిగా ఉపవాసం. ప్రభు చెప్తున్నాడు ఉపవాసం చేసే రీతి ఏ విధంగా ఉండాలనో అది కూడా ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఉపవాసం చేస్తున్న సంగతి ఎవరికి తెలియకుండంట. అందుకనే ఒకవేళ ఎవరైనా గుర్తుపడతారేమో, దయచేసి నువ్వు మంచిగా స్నానం చేసి ఆనాడు స్పెషల్గా బట్టలు కావాలని ఇంకా కొంచెం ఎక్కువ మేకప్ వేసుకొని నేను నువ్వు మనము ఉపవాసం ఉన్నట్లుగా ఎవరికి తెలియకూడదంట. రహస్యముగా నువ్వు ఆ ఉపవాస ప్రార్థన నువ్వు చేయగలిగితే కనుక దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు నీ యొక్క జీవితంలో అనుభవిస్తావు. ఇవి నేను చెప్పే మాటలు కదా సహోదరి సహోదరులారా. కావాలంటే మత్తయి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదువుకోండి. ఉపవాసం ఏ విధంగా చేయాలా, ప్రార్థన ఏ విధంగా చేయాలా, దాన ధర్మాలు ఏ విధంగా చేయాలా అనేవి ఉన్నాయి. కనుక నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే యేసు గారు కూడా ఎన్నెన్నో మంచి కార్యాలు చేశాడు, మనకంటే గొప్ప కార్యాలు చేశాడు. మీకు అందరికీ తెలుసు, హేరోదు రాజు మహాక్రూరుడు. బైబిల్ గ్రంథంలో రాబడిన ఒక మాట, హేరోదు రాజు మహాక్రూరుడు అంట. అలాంటి ముందు
యోసేపు ఎంత చెప్పండి, ఒక వడ్రంగి, ఒక సాధారణ వ్యక్తి తలుచుకుంటే ఏమని చేయగలడు? అలాంటి వారి సహితము కూడా ఆ ఎడారి ప్రాంతం గుండా ఈజిప్టు ప్రాంతానికి నడిపించుకొని పోగలిగాడంటే ఎంత రిస్క్ తీసుకొని ఉండాలి చెప్పండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందా? అందుకనే ఇప్పుడు యోసేపు గురించి మాట్లాడితే అతడు నిశ్శబ్దత గలవాడి వ్యక్తి, శాంతిపరుడు, దయామయుడు. అందుకనే అతని గురించి బహుశా ఇదే కారణం చేతనేమో బైబిల్ గ్రంథంలో అతని గురించి ఏ మాటలు మాట్లాడడానికి చాలా తక్కువ. కానీ మనం ఆలోచన చేస్తే కనుక ఎన్నెన్నో అంశాలు మనము రాసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో. అంటే అతను చేసిన క్రియలన్నీ కూడా ఎవరి కోసం చేశాడు? దేవుడి యొక్క మహిమ కోసం చేశాడు, దేవుడి గణపరచడం కోసం చేశాడు. కనుక మన జీవితంలో కూడా ఇలాగ చేయాలి. మనం చేస్తే మన దేవుని కోసము ఇలాగ పాటుపడాలి. ఏమైనా మనం చేస్తే మన కుటుంబం కోసము, మనకి బిడ్డల కోసము. చూడండి, అతను ఎన్నెన్నో త్యాగాలు చేశాడు. మనం ఏం చేస్తున్నాం త్యాగాలు? మహా అంటే ఒక పూట భోజనం త్యాగం చేయగలుగుతున్నాం. అంతకుమించి ఏం చేస్తాం? అంతకుమించి మనం చేయాలి. కనుక సహోదరి సహోదరులు, ఉపవాసం అంటే ఇలాంటి త్యాగాలు మనం చేసి హోషేయ ప్రవక్త మాట్లాడాడు. ఆయన అనారోగ్యం పాలైనప్పుడు చాలా బాధతో ఆవేదనతో కృంగిపోతూ ప్రభువును ఒక మాట అడుగుతున్నాడు. ప్రభువా, ఇదిగో ప్రభువా, నేను మంచి జీవితాన్ని జీవించాను, నా ఆరోగ్యం బాగుండగా నేను ఈ సేవకై ఎన్నెన్నో విధాలుగా శ్రమపడ్డాను, ఆ మేలుని బట్టినా సరే నాకు మంచి ఆరోగ్యాన్ని దయచే ప్రభు అంటూ దేవుని మీద అతను కూర్చున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ విధంగా మన ప్రార్థన ప్రభు ముందు ఉండాలి. సహోదరి సహోదరులారా, ప్రభు ఇదిగో ప్రభు, నాకు ఆరోగ్యంగా ఉండగా, నా దగ్గర వనరులు ఉండగా, నాకు శక్తి ఉండగా, నీ యొక్క మహిమ కోసం నేను ఇలాంటి మంచి కార్యాలు చేయగలిగాను ప్రభు అంటూ ప్రభువుని దగ్గర మనము ప్రార్థన చేయగలగాలి. కనుక నాకు, నా కుటుంబానికి నువ్వు చేసి తీరాలి. ఏదనగా అలనాడు ఆ ప్రవక్త చేయలేదా? యోసేపుకు చేయలేదా? దావీదు మహారాజు చేయలేదా? అబ్రాహాము చేయలేదా అని మనం ప్రశ్నించగలగాలి దేవాది దేవుడిని. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు వింటాడు. సహోదరి సహోదరులారా, అలాంటి ఉపవాసాన్ని, అలాంటి ప్రార్థనను, అలాంటి దాన ధర్మాలను మనకు జీవితంలో అలవర్చుకున్నట్లయితే కనుక మన కుటుంబము బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కుటుంబంగా మారుతుంది, తిరు కుటుంబంగా మారుతుంది. కనుక సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కనుక ప్రభువు చెప్తున్నాడు, నీతివంతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలంటే కనుక అన్యుల మాదిరిగా నువ్వు ఉండద్దు, నీకు కొంచెం ఎక్కువగా ఉండాలి, వారికంటే నీలో కొంచెం మార్పు అనేది ఉండాలి. అలాంటి మార్పుతో మనము జీవించగల అలాంటి నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి సుగుణుడు మన పునీత యోసేపు. అందుకని ఆ కాలంలో బహుశా క్రీస్తునాథుడు ఏరి కోరి ఆ కాలానికి ఒక సంరక్షణగా కాచి కాపాడేందుకు, ఆ తిరు కుటుంబాన్ని మనకు నిలదెప్పేందుకు అలాంటి గొప్ప మహానుభావుని దేవుడు ఎన్నుకున్నాడు. సహోదరి సహోదరులారా, చూడండి ఎంత నీతివంతమైన జీవితాన్ని జీవించే తప్ప అలాంటి గొప్ప భాగ్యాన్ని నొచ్చుకుంటాడు. చెప్పండి, ఇతడు మనకు గొప్ప ఆదర్శం, గొప్ప సుమార్తిక. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో చివరిగా ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. తండ్రి, గుర్తుపెట్టుకోండి, మన తండ్రి ఇప్పుడు కూడా మన బాగు కోసమే చేస్తుంటారు. బిడ్డలు బాగా జ్ఞాపకించుకోండి, తండ్రి ఇప్పుడు కూడా మన మేలు కోసమయ్యే ఎన్నెన్నో తపనలు పడుతుంటారు. వారి తపనలో మనము మన ప్రార్థన ద్వారా సహాయం పడాలి. మనం కొంచెం కోపడుతున్నాం, కొంచెం ఆవేశానికి గురవుతున్నాం, ఇవన్నీ కూడా మీ మేలు పడి తప్ప ఏమి, మీ మేలు పడి తప్పక వాళ్ళలో ఏ దురదృష్టం అనేది ఉండదు, ఏ చెడు ఆలోచన కూడా ఉండదు. వారు ఇంత శ్రమ పడేది, ఇంత కష్టపడేది నీ మేలు కోసం తప్పక ఏమి ఉండదు. ప్రతి తల్లి కూడా ఇదే ఆశతో ఉంటారు. కాబట్టి బిడ్డలుగా మనం అందరం కూడా ఈనాడు మన తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఈనాడు నాన్నను జ్ఞాపకం చేసుకుంటూ నాన్నగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, అదేవిధంగా తను చేసిన పనిలో ఇంకా మంచి నైపుణ్యాన్ని సాధించాలని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మన అందరి తల్లిదండ్రుల కోసము ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.
గురించి విశ్వాస రహస్యాన్ని ప్రకటించుతాము. సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలో గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకము దిగి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మని స్తుతించుచున్నాను. పరిశుద్ధాత్మల యొక్క సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించుచున్నాను. పాపల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరక ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. రసములను అందుకొను దేవా, ఆశతో తెచ్చాను చేకొనువయ్యా. ద్రాక్షరసములను అందుకొను దేవా, ఆశతో తెచ్చాను చేకొనువయ్యా. ఆదరించు మమ్మలను ఆప్యాయతతో, ఆదరించు మమ్మలను ఆప్యాయతతో, అంగీకరించుమయ్య మా దీన మనసులను, అంగీకరించుమయ్య మా దీన మనసులను. ఆదరించుమయ్యా మా కానుకలం, అందుకొనుమయ్యా భూఫలములం. ఆదరించుమయ్యా మా కానుకలం, అందుకొనుమయ్యా భూఫలములం. యాభైని బలిని అందుకున్నావు, ఆనాటి అబ్రహాము బలిని చేస్తున్నావు. ఆనాటి యాభైని బలిని అందుకున్నావు, ఆనాటి అబ్రహాము బలిని చేస్తున్నావు. మెల్కిసెదెకుని ఆదరించినావు, మెల్కిసెదెకుని ఆదరించినావు. స్వీకరించు మా దేవ మా అర్పణలు, స్వీకరించు మా దేవ మా అర్పణలు. ఆదరించుమయ్యా మా కానుకలం, అందుకొనుమయ్యా గోఫలములం. ఆదరించుమయ్యా మా కానుకలం, అందుకొనుమయ్యా గోఫలములం. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన బలి సర్వశక్తి గల పెట్టిన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపము. ప్రభు నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కలుగు వారిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, కన్యని మరి మాత్రని ఉద్భవించిన
నీ చింతకు కుమారుని పునీత యేసుకు ప్రేమతో సేవించడం, అట్లనే నిర్మలమైన మనసుతో నీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభుని దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చోటం మీకు కృతజ్ఞత వందనం చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పునీత యేసుకు మహోత్సవం నాడు నిన్ను స్తుతించి మెంపరచుట యుక్తము. ఏలైనా నీతిమంతుడైన యేసును దేవుని కన్యమాతకు వరిని నీవు దయచేసిదివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జంతుకు కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించిన కొరకు విశ్వాసపాత్రులను, వివేకవంతులను, నీతివంతుడైన నీ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించినవి. కావున క్రీస్తు ద్వారా దూతలని సార్వభౌమత్వమును పోలుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుతున్నారు, అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారు తమ స్వరములను ఏకము చేసి దీన భావముతో నిన్ను స్తుతించుట ఎక్కడగా స్వర్గవాసులందరితో స్వర్గవాసులందరితో దేవాది దేవులకు స్తుతులు పాడగా, దేవాది దేవులకు స్తుతులు పాడగా. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే.
కానుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచం బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందపడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణ ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రచన పాత్రను మీకు సమర్పించుతున్నాము. మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేయడానికి మాకు పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలివారి పీఠాధిపతిని, మా బిషప్ ఎలక్ట్ సజ్ఞాల పాల్ ప్రకాష్ గారిని, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ చేరినటువంటి మీ బిడ్డలందరినీ క్షమించి మన్నించి బిడ్డలు కావలసినటువంటి శక్తిని బలాన్ని పునీత యోసేపు వలె నీతిమంతమైనటువంటి జీవితాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఈనాటి దివ్య పూజా బలి విన్నపాలను, విజ్ఞాపన ప్రార్థనలు ఎవరైతే ఏ కోరికతో ఏ ఆశలతో పునీత జోయప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన అడిగి ఉన్నారో తండ్రి యేసయ్య, మరి ఈ యొక్క క్షమంలో అందరి కోసం కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. 10వ తరగతి పిల్లలను కూడా మరి వారు రాస్తున్నటువంటి పరీక్షల్లో మంచి జ్ఞాపక శక్తిని ప్రసాదించమని, వారు బాగుగా రాసి మంచి ఉత్తీర్ణతో మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి భాగ్యాన్ని వారందరికీ కూడా వసుకమని మేము వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా యొక్క ఉత్తాస్ బాలికలు మరి వీరందరినీ కూడా దీవించమని ఈ యొక్క సమయంలో మేము వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానమగుదమని నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని విద్యోపకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కన్యతలకు మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ యేసేపుతోనూ ధన్యులైన అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షించినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థన సాక్షిద్దాము. ప్రభువా, అన్నిటినీ మేము రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు.
నీ దయానుగ్రహం వలన మేము పాపను విముక్తులమై ఎట్టి కలతకు గురి కాకుండా చేయుడు. మేము మోక్షానందమును మా రక్షణ క్రీస్తు ఆగమను నిరీక్షించుతుందము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం కటాక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొరిపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొరిపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా యొక్క ప్రవేశంతో నేను పాత్రను కాను, ఆయనను ఒక మాట విన్న ఆత్మ స్వస్థత పొందెదను.
కలిసిన వారికి అమృతము ఈ విందు, మొదలైన గుండెకు ఆత్మబలం ఈ విందు. కలిసిన వారికి అమృతము ఈ విందు, మొదలైన గుండెకు ఆత్మబలం ఈ విందు. పరలోక భాగ్యముపై పరిశుద్ధని ప్రేమకై, పరలోక భాగ్యముపై పరిశుద్ధని ప్రేమకై మనకసగిన ఆభోజము స్వీకరించుమా, శుద్ధి నందుమా. మనకసగిన ఆభోజము స్వీకరించుమా, శుద్ధి నందుమా. సది సదా తను సది సదా ప్రాణగా పరుగుతీయుమా, నా ఆత్మమా పారికిందుమా, నా ప్రాణమా పరుగుతీయుమా, నా ఆత్మమా పారికిందుమా. పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు, పాపము బాపిన పరిశుద్ధుడు మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాపశాలనకై మనసాలి రక్షణకై, మన పాపశాలనకై మనసాలి రక్షణకై మనకొసగిన ఆభోజము స్వీకరించుమా, శుద్ధి నందుమా. మనకొసగిన ఆభోజము స్వీకరించుమా, శుద్ధి నందుమా. సరి సదా తమరు సరి సదా ప్రాణమా పరుగుతీయుమా, నా ఆత్మమా పారికిందుమా, నా ప్రాణమా పరుగుతీయుమా, నా ఆత్మమా పారికిందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని ప్రేమమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగుతీయుమా, నా ఆత్మమా పారికిందుమా. పునీత యోసేపు సువార్త సేవకుడు. అంతట యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళెను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. ధ్యానము. సువార్తను బోధించే వారి పాదములు ఎంతో సుందరమైనవి, అవి ధన్యమైనవి. దైవ ప్రేమకు ప్రతిబింబమైన యేసును అందరికీ పరిచయం చేయుట, యేసు మానవాళికి ఇచ్చిన దైవ కృపలో రక్షణ భాగ్యములు అందరూ పాలు పంచుకొనుటకు చేసే కృషి నిజమైన సువార్త సేవ అవుతుంది. దీనిని బట్టి పునీత యోసేపు సువార్త సేవలు అందరికీ చక్కని మార్గదర్శి. బాలుడైన యేసును తన పత్ని అయిన మరియను ఐగుప్తునకు తీసుకుని వెళ్ళడం ద్వారా దేవుని యొక్క రక్షణ కార్యాన్ని ఐగుప్తు వాసులకు తెలియజేశారు. దేవుని ఎన్నికకు పాత్రులైన ఇశ్రాయేలు మాత్రమే కాక ఇతరులు కూడా దైవ కృపను పొందుటకు మన వంతు సువార్త సేవ చేయుటలో పునీత యోసేపు గారు ఆదర్శం. సువార్త సేవలో పాలుడైన యేసుతో పాటు తల్లి అయిన మరియను కూడా
అన్యులకు చాటి చెప్పుటకు చేసినది ఒక చక్కని ఉదాహరణ. నిజమైన సువార్త సేవకుడు తల్లి బిడ్డను వేరు చేయకూడదు కదా. సందేశం: ప్రతి కుటుంబం యజమాని ఒక సువార్త సేవకుడు. మన చుట్టూ ఉన్న వారికి, యేసు మరియలను గురించి వినిన వారికి, తెలియని వారికి వారిని గురించి బోధించడం సువార్త సేవ అవుతుంది. యేసును, ఆయన తల్లి అయిన మరియను ఇతరులకు పరిచయం చేయడం, యేసు ప్రభుని రక్షణ కార్యంలో మరియమ్మకు గల స్థానమును గురించి నిస్సందేహముగా వివరించడం సువార్త సేవలో అంతర్భాగం అవుతుంది. పునీత యోసేపు వలె ప్రతి క్రైస్తవుడు యేసు మరియల అపోస్తలుడిగా మారాలి. రాత్రి బవలు సువార్త సేవ చేయాలి. అందులో సాధక బాధలను యోసేపు వలె ఓర్పుతో సహించాలి. సువార్త సేవకై ప్రాణనైన త్యజించుటకు వెనుకాడకూడదు. ప్రార్థన. సువార్త సేవకుడైన పునీత యోసేపు గారా, రక్షణ కార్యములో మీ వలె మేమును మా బాధ్యతను నిర్వర్తించుటకు మాకు తోడ్పడండి. యేసును, తల్లి మరియను ఇతరులకు ప్రకటించుట యందు మాకు ధైర్యమును సహనమును దయచేయండి. దీవారాత్రములు సువార్త చేయందు నిమగ్నమైన వారికి మీరు చేయుతగా ఉండి వారి కృషిని ఫలభరితము చేయండి. సువార్త సేవలు